ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష. ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష. ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష. ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష. ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ సభ్యులందరూ కూడా ఒకసారి గమనించాల్సింది ఏంటంటే విఆర్ పొజిషన్ వేరు, సస్పెన్షన్ వేరు అధ్యక్ష. విఆర్ దగ్గరకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సీ గురించి కొంతమందిని డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకొని విధులకు నిర్వహించేటప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంటుంది అధ్యక్ష. అయితే దీంట్లో భాగంగా అధ్యక్ష ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఏదో సస్పెండ్ చేయాలి లేకపోతే వాళ్ళని పనిష్మెంట్ చేయాలనే ఉద్దేశంతో విఆర్లోకి తీసుకోవటం అన్నది అయితే ఈ గవర్నమెంట్ చేస్తున్న పని అయితే కాదు అధ్యక్ష. ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందంటే కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాట్లాడతారు, అవన్నీ పక్కన పెడితే ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా అధ్యక్ష కేవలం ఎవరైతే టీడీపీ సానుభూతి పరులని వాళ్ళు అనుకుంటారో లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయకపోతేనే తీసుకొచ్చి విఆర్ లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 2014 నుంచి 19 వరకు కూడా ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు ఎక్కడైనా విఆర్ లో ఉండుంటే ఇంతకు ముందు 50% శాలరీ వచ్చేది అధ్యక్ష.
కానీ లాస్ట్ 5 years నుంచి ఏం చేశారంటే విఆర్ లో ఉన్న కాలంలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత, నేను అధికారుల నుంచి కూడా అసలు విఆర్ లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని లిస్ట్ నేను తెప్పించుకొని నేను చూశాను అధ్యక్ష. చూస్తే సుమారుగా 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, ఒక్కొక్కరైతే 4 సంవత్సరాలు కూడా విఆర్ లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేసాం అధ్యక్ష. దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము. ఈ రోజు 199 మెంబర్స్ ని మేము విఆర్ గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఐనో, డిఎస్పీనో, ఎస్పీనో ఎవరో ఒకరు విఆర్ లోకి తీసుకునేది దేనికంటే జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా కానీ అక్కడ డిఎస్పీగా కానీ ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి కొంతకాలం విఆర్ లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం. ఈ రోజుకి అధ్యక్ష మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేస్తామో, ఇన్స్టిట్యూట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో, పెండింగ్ శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు శాలరీ ఇస్తే బెటర్ కదండి సార్. ఎప్పటికెప్పుడు ఇవ్వడానికి అధ్యక్ష ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను అధ్యక్ష. పోలీసుల్ని అలా పెట్టి శాలరీ ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? అదే అధ్యక్ష. యాక్చువల్గా ఉపయోగం ఏంటి సార్, విఆర్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మన ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ శాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఈ ప్రొసీజర్ నడిచింది అధ్యక్ష. 19 తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైందంటే విఆర్ లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అప్పుడు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మొత్తం అంతా మానేశారు అధ్యక్ష. మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రీఇన్స్టేట్ చేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ బిల్లులని మేము ఈ రోజు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆ సార్ కి కూడా చెప్పేదంటే ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో విఆర్ లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టిన సందర్భాలను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ని అడిగితే కనుక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలు అటువంటివి ఏమీ లేదు అధ్యక్ష. విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకి ఇందులోని ఇంతకు ముందు హాఫ్ శాలరీ పడేది, తర్వాత 5 సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీఇన్స్టేట్ చేయగలిగితే వెంటనే మొత్తం శాలరీతో పాటు మొత్తం ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళకి శాలరీ పెండింగ్ మెంబర్స్ అయినా మేమైనా చెప్పేది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒకసారి ఇచ్చే బదులు వాళ్ళు హాఫ్ శాలరీ ఇస్తే గనక వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా. అబౌ ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి జీతాలు ఆపుతారు, కిందోళ్ళకి ఇస్తారనేది పెండింగ్ పెట్టేసారు, ఒప్పుకున్నారు. నేను చెప్తున్నాను కదా ఒకేసారి మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, చిన్న డౌట్ అంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ వరకు అయితే కనుక హాఫ్ శాలరీ ఇస్తారు, ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి అయితే కనుక పూర్తిగా ఆపుతున్నారు అనేది ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు ఉంది. అటువంటిది లేదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి రీఇన్స్టేట్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిన వెంటనే శాలరీ మొత్తం ఇస్తున్నాము. ఇప్పుడు మీరు సూచన చేశారు కాబట్టి మేము కూడా ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి తీసుకొని దాని మీద కూడా ఒకసారి మేము దృష్టి పెడతాం. థ్యాంక్ యూ.